హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి అయితే వెళ్ళాను. అక్కడ అంగన్వాడీ స్కూల్ అయితే చాలా బాగుంది. అక్కడ ఏమేమి ఉన్నాయంటే చాలా పిల్లలకి ఎన్ని ఫెసిలిటీస్, ఒకప్పుడు అంగన్వాడీకి ఇప్పుడున్న అంగన్వాడీకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడైతే అందరికీ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి, కానీ ఒకప్పుడు ఇవన్నీ లేవు. మంచి స్కూల్కి బిల్డింగ్ వచ్చింది. అప్పటికిప్పటికి చాలా మారిందండి. ఇప్పుడైతే పిల్లలకి మంచిగా స్కూల్ బిల్డింగ్ వచ్చి శాంక్షన్స్ అయినాయి. తర్వాత ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది. ఒకప్పుడు ఏముంది, రవ్వ పెట్టేటోళ్ళు, ఇప్పుడు మంచిగా పప్పు చారుతో అన్నం పెడుతున్నారు. మంచిగా రోజు గుడ్డు మార్నింగ్ పిల్లలకి, తర్వాత ఆఫ్టర్నూన్ 12 గంటలకి అన్నం పెడుతున్నారు. మంచిగా గోడలకైతే ఎంత మంచిగా ఉన్నాయండి ఆల్ఫాబెట్స్ అండ్ మన బాడీ పార్ట్స్, తర్వాత మంత్స్, వీక్స్ అండ్ ఫ్లవర్స్, తర్వాత కలర్స్, తర్వాత వర్ణమాల, ఇంకా చాలా వెజిటేబుల్స్, మ్యాథ్స్, షేప్స్, తర్వాత ఫ్రూట్స్, ఇవన్నీ పిక్చర్ టు పిక్చర్ మంచిగా ఇచ్చిర్రు. ఒకప్పుడు అయితే ఇవేం లేవు. చార్ట్స్ వచ్చేటి, చార్ట్స్ అయితే పిల్లలు ఆడుకుంటుంటే చినిగిపోవడం వలన పిల్లలు కూడా అందరికి రాకపోవు. ప్లస్ వాళ్ళు ఆడుకొని చింపేస్తే ఫండ్స్ కూడా రాకపోయేది, వాళ్ళకు కూడా ఇవ్వకపోయేటోళ్ళు. మంచిగా పిల్లలైతే అందరినీ కూర్చోబెట్టి నేనైతే నేమ్స్ అడిగిన, పిల్లలైతే అందరు నేమ్స్ చెప్పిండ్రు. ఆ తర్వాత అందరైతే లంచ్ టైం అయింది. లంచ్ టైంకి వెళ్తే పిల్లలైతే ఎంత చక్కగా హ్యాండ్ వాష్కి లైన్ కట్టిండ్రంటే చాలా బాగుందండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆడుకున్నారు, వాళ్ళ టీచర్ చెప్తుంటే రాసుకున్నారు. పిల్లలు అంటే ఎట్లా ఆడుకుంటారు ప్రీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కానీ మంచిగా కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎంత మంచిగా చెప్తున్నారండి. మంచిగా లైన్ ఫామ్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని అందరు కూర్చొని సిట్రైట్గా మంచిగా తినడం ఇంత బాగుంది కదా. పిల్లలందరిని అయితే అందరూ అంగన్వాడీకి పంపించాలండి. ఎందుకనంటే ఇంట్లో ఉంటే ఇదే అలవాటు, ఈ ఇంట్లోనే ఉంటారు. మామూలుగా మనం అంగన్వాడీకి పంపిస్తేనే పిల్లలకు అలవాటు అవుతుంది. పిల్లలు మనం ప్రైవేట్ స్కూళ్ళకి పంపించినా కూడా ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో బెటర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.